హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పండగ స్పెషల్. నిన్న శివరాత్రి కదండి, ఈరోజు ఒక పొద్దు విడుస్తున్నాము. శనగబేళ్ళ పాయసం చూడండి, ఇది శనగబేళ్ళ పాయసం చేశాను. అలాగే గుగ్గుళ్ళ చారు, ఇది తర్వాత వచ్చేసి చింతపండు పులిహోర, అలాగే కొబ్బరి పచ్చడి, అలాగే వైట్ రైస్, ఇవన్నీ చేశానండి. ఇవన్నీ మీరు చూడాలంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎలా చేశానో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దామా? రండి. హలో, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరు శివరాత్రి ఎలా జరుపుకున్నారండి? నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను. ఆ వీడియో మీరు కూడా చూసే ఉంటారు. ఈరోజు నిన్న ఉపవాసం ఉన్నాం కదా, ఈరోజు ఉపవాసం వదులుతాం. దేవుడికి కూడా నైవేద్యం పెట్టాలి కదా. ఈరోజు మనము శివరాత్రి జాగారం అంతా పూర్తయిన తర్వాత ఉపవాసం ఒక్క పొద్దు వదిలేసి ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నామో చూసేద్దామా? రండి, చూపిస్తాను. నేను వచ్చేసి శనగపప్పు పాయసం చేయబోతున్నాను. బేళ్ళ పాయసం అంటారు. అలాగే పులిహోర, కొబ్బరి పచ్చడి, నిన్న గుగ్గులు కట్టు ఉంచుకున్నాం కదా మనం, అదేనండి అలసందలు, సన్న అలసందలు గుగ్గులు చేసుకున్నాం కదా నిన్నటి వీడియోలో. అది చారు చేసుకున్నాం. రసం సూపర్గా ఉంటుంది. సింప్లీ సూపర్తోని మేమిద్దరమే కదా ఉండేది, అందుకోసానికి సింపుల్గా చేసుకోబోయే మనం ఈరోజు ఫుడ్ని చూసేద్దాం. ఓకేనా? తప్పకుండా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? రండి, వంటలోకి వెళ్ళిపోదాం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఓకే, చూడండి. ముందుగా శనగపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టి ఉంచాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైస్ కడిగి ఉంచాను. మనం పులిహోర చేసుకుందాము, అలాగే రైస్ వండుకొని మధ్యాహ్నం అన్నంలోకి ఇవన్నీ చేసేస్తున్నాం. ఇది కుక్కర్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఇలాగే స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకు బ్యాళ్ళు ఉడికిపోతాయి. బెల్లం వేసుకొని ఎంతో కమ్మగా ఉండే శనగబేళ్ళ పాయసం చేసుకుందాం. రండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాము. ఈ శనగబేళ్ళ పాయసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ పాయసము ఒక రాయలసీమలోనే స్పెషల్గా చేస్తారు, ఇంకెక్కడా చేయరండి. దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే మా రాయలసీమ స్పెషల్. ఈ పాయసం దేవుళ్ళకి మనకు నైవేద్యంగా పెడితే భక్షాలు చేసినంత పుణ్యము అని అంటారు. అందుకోసానికి ప్రతి ఇంట్లో చేసుకుంటారు. శివరాత్రి రోజు మీరు కూడా ఒక పొద్దు వదిలిన మీరు కూడా అన్ని దేవుడికి నైవేద్యం చేసి పెడతారా? ఎంతమంది చేస్తారు ఇలాగా? మేమైతే కనుక ప్రతి శివరాత్రికి తప్పకుండా ఆ రోజు శివరాత్రి పండుగ రోజు ఉపవాసం ఉంటాం కనుక పచ్చివే పెడతాం దేవుడికి. పచ్చి కల్కి కానీ, అలాగే పచ్చి కందగడ్డ కానీ, అదే చిలకడ దుంప అంటారు, మేము గెన్సుగడ్డ అంటాం. పచ్చి గెన్సుగడ్డ కానీ పచ్చివి ఉడకబెట్టుకునేటివి ఉప్పు వేసి తాలింపు వేయనివి మాత్రమే గుగ్గుళ్ళు పెట్టేసి దేవుడికి ఇంకా పూజ చేసుకుంటాం. ఈరోజు తెల్లవారి శివరాత్రి రోజు ఒక్క పొద్దు తెల్లవారి వదులుతాం కదా, అప్పుడు ఈ విధంగా భక్షాలు చేసుకుంటాం మామూలుగా అయితే. కానీ ఇద్దరమే కదండి, ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో భక్షాలు తిని బోర్ కొట్టేసాయి. అందుకోసానికి కమ్మటి శనగబేళ్ళ పాయసం చేసుకొని అన్నం, అలాగే మామిడికాయ పులిహోర, కమ్మగా ఉండే మామిడికాయ తురుము, లాస్ట్ ఇయర్ తురుము చేసి పెట్టాను. మన ఛానల్లో కూడా వీడియో ఉంది, చూడండి తప్పకుండా. అది చేస్తాను. అలాగే కమ్మటి గుగ్గుల చారు చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉడికే లోపల గుగ్గుల చారుకి ఏం కావాలో మనం చూసేద్దామా? రండి. ముందుగా మనం నిన్న తీసుకున్నాం కదా, ఇది గుగ్గుల చారు, దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. కట్టు అంటే ఇది చారు కాదు, కట్టు. ఈ కట్టులోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఏమేమి అనేది వేయడానికి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, అలాగే ఒక రెమ్మ చింతపండు వేసుకుంటే బాగుంటుందండి. 2 days అయినా నిల్వ ఉంటుంది. అలాగే మనము ఇంతకుముందు నిన్న తీసి పెట్టుకున్న ఈ గుగ్గులు ఉన్నాయి కదా, ఇది కూడా మిక్సీ పట్టి ఇందులో వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇవన్నీ వేసి
కొద్దిగా నూనె వేసి ఇవన్నీ కలిపేసుకుందాం. ఇలాగా బాగా కలిపేసి చాలా బాగుంటుందండి ఈ కట్టు చారు. భక్షాల చారు కూడా ఈ విధంగానే. ఇది ఉంది కదా, ఈ కట్టులో పోసేసుకుందాం. పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది గుగ్గుళ్ళతోని రసం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఈ గుగ్గుళ్ళని కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, ఈ కట్టు స్టవ్ మీద పెట్టాను. ఇది మరుగుతుంటుంది. మనం ఈ లోపు మిక్సీ పట్టుకొని వస్తాం. ఇంతకుముందు మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, శనగపాయలు పాయసానికి. ఉడికిందేమో చూద్దాం. ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాం. వావ్, ఇలా మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడు ఇవి ఇలాగే ఉండని పాయసానికి ప్రిపేర్ చేద్దాము. కట్టు మరిగే లోపల దేవుడికి నిన్నటిది కదండి కట్టు, అందుకోసానికి నైవేద్యం పెట్టాను. కొద్దిగా శనగపప్పు తీసుకొని ఒక గంటెడు కొద్దిగా టమాటో వేసి మసాలా పప్పు చేస్తాను దేవుడి కోసం. ఇది వచ్చేసి పాయసం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ కట్టు గుగ్గుళ్ళ రసం మరుగుతుంది. ఇప్పుడు గుగ్గుళ్ళ చారు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్టు వాటర్ ఇందులో వేసేసుకుందాం. చూడండి, బాగా ఇవన్నీ ఉల్లిపాయలు వేసిన టమాటాలు ఉడికేంత వరకు మరగనివ్వాలి. చాలా బాగుంటుంది. 2 రోజులైనా కూడా అస్సలు పాడు కాదు. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇందులో పోసేద్దాం. రసం సూపర్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. మరగనిద్దాం. ఇక్కడ కట్టు మరుగుతుంది కదా, ఇక్కడ ఆయిల్ పెట్టాను తాలింపు కోసం అని. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్నాక నీకు తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి పెట్టుకుంటాను. ఈ తాలింపు గింజలు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి వేసుకుందాం. చూడండి, తాలింపు చిటపటమంటుంది. ఇప్పుడు వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకొని ఈ తాలింపును ఇప్పుడు ఇది మరిగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని ఈ చారులో పోసేసుకుందాం. అంతేనండి, చారు కట్టు మనకు గుగ్గుల చారు రెడీ అయిపోయింది. పోసేద్దామా? చూడండి, గుమగుమలాడే గుగ్గుల చారు రెడీ. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసేసుకుందాం. ముందుగా మనం పచ్చి కొబ్బరితోని కమ్మటి పచ్చడి చేసుకుందాం. చూడండి, పచ్చి కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, అంతా చింతపండు. చూడండి, అంత చింతపండు వేసేసి ఇవన్నీ వేయించేసుకొని పచ్చడి చేసుకుందాము. అన్నంలోకి సూపర్గా ఉంటుంది. దోశకి, ఇడ్లీకి, చపాతీకి, రొట్టెలోకి సైడ్ డిష్గా చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, వేడైంది. ఇవన్నీ వేసేద్దామా? చూడండి, ముందుగా నూనె పెట్టాను, వేడైంది. పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ టమాటాలు, కొత్తిమీర తప్ప అన్నీ వేసేద్దాం. ఇవన్నీ వేసి వేయించుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు కూడా వేసేద్దాం. టమాటా ముక్కలు లాస్ట్కి వేద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీరను, టమాటా ఇవన్నీ ఫస్ట్ కొద్దిగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి. కమ్మగా చూస్తూ ఉండండి. ఈ మధ్య అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అన్నిట్లో చేసుకొని వంట చేయక దాదాపు ఇంట్లో ఓన్లీ సాయంత్రం పూట చపాతీ ఒక్కటే అవుతుంది. పగలు ఏదో ఈ మాఘమాసం అంతా పెళ్ళిళ్ళతోనే సరిపోయిందండి. అసలు ఇంట్లో వంటనే తక్కువ అయిపోయింది. ఈరోజు అందుకోసానికి పండగ ఉపవాసాల స్పెషల్గా కొబ్బరి పచ్చడి, శనగపప్పు పాయసం, బేళ్ళ పాయసం, అలాగే ఇంకేం చేసుకున్నాం మనం, గుగ్గుళ్ళ చారు, మసాలా పప్పు, ఇవన్నీ పులిహోర స్పెషల్గా చేసుకోబోతున్నాం. ఓకేనా? మీరు కూడా చూసి ఎలా ఉందో చేసుకుంటుంది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. కొద్దిగా వేగేంత వరకు మూత పెట్టేద్దాం. వేగిపోతుంది, అయిపోతుంది. పులిహోర కలుపుకుందాం మామిడికాయతో. ఓకేనా? ఇది చల్లగా. ఇది చూడండి, నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న మామిడి తురుము. చూడండి ఎంత బాగుందో, అస్సలు ఏమే కానీ కాలేదు.
ఇట్లా మామిడి తురుము మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు బయట పెట్టుకున్నా కూడా ఏం కాదు, కాకపోతే కొద్దిగా నల్లగా అవుతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నందుకు ఇలాంటి బాటిల్స్ 2 చేసి పెట్టుకున్నాను. దాదాపు ఒక ఇంత లావు కాయలు 10 కాయలు తీసుకొని తురిమి పెట్టాను. చూడండి ఇంకా ఉంది. ఇది మళ్ళీ మనకు మామిడికాయ సీజన్ వరకు వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పచ్చడికి కొబ్బరి వేగిందేమో చూసేద్దామా. కొబ్బరి వేగింది కదండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకొని మగ్గనిద్దాం. టమాటాలు, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మగ్గనిద్దాం. మగ్గనిస్తే ఈ టమాటాలు అన్నీ, కొత్తిమీర టమాటాలు అడుగున వేసేసి ఇలా కొబ్బరి కప్పేస్తే తొందరగా టమాటాలు మగ్గిపోతాయి. ఇంకా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడమే. మళ్ళీ తాలింపు అవసరం లేదండి. చాలా కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడి. ఓకే, ఇవి మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. పచ్చడి వేగిందేమో చూసేద్దామా. చిమ్మి వేసానండి, ఘాట్ వస్తుందని. టమాటాలు మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా ఆరనిస్తే మిక్సీ పట్టేసుకోవచ్చు. టమాటాలు అన్నీ మగ్గిపోయినాయండి. ఇంక ఇట్లా వేసేసి మూత పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుంటే అవే వేడికి మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. మనం ఇప్పుడు పులిహోరకు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఆ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత శనగపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసేసి ఎండుమిర్చి వేద్దాం. చూడండి, పల్లీలు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకుందాం. పల్లీలు బాగా వేగాలండి, లేకుంటే పచ్చి వాసన ఉంటే అస్సలు తినబుద్ధి కావు. చూడండి, ఇలాగా పల్లీలు వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇంతకుముందు ఇది ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, పల్లీలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మామిడి తురుము బాగా ఇట్లా కలిపేసుకొని 1 గంట తురుము వేసుకుందాం. ఇంకా ఉప్పు దీంట్లోనే ఉంటుందండి, అవసరం లేదు. అన్నంలో కలుపుకోవడమే, అంతే. మామిడికాయ పులిహోర రెడీ. ఇంగువ వేసుకుందాం. ఇక కొద్దిగా ఇంగువ వేసుకుందాం, బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని దీంట్లోనే వేసేసుకొని కలిపేసి అన్నంలో వేసి కలిపేసుకుందాం. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ. ఇదంతా ఒకసారి కలిపేసి అన్నంలో వేసేద్దాం. ఇంకా మనకు గుగ్గుల చారు అయిపోయింది, అలాగే పులిహోర అయిపోయింది. ఇక పాయసం చేయాలి, కొబ్బరి పచ్చడి పట్టాలి. చూడండి, ఇదంతా దీంట్లో వేసి కలిపేసుకుందాం. కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర అలా ఉంటుందండి, ఇష్టంగా తింటారు. 2 డేస్ అయినా పాడవదు. ఇదంతా నీట్గా పసుపు సరిపోకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోనే బాగుంటుంది. నేను కొద్దిగానే వేసాను. అంతా కలిపేశాక చూపిస్తాను. చూడండి, మొత్తం పులిహోర కలిపేశాను. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పచ్చడి పట్టేద్దామా. కొద్దిగా చల్లగా అయిపోయింది, మిక్సీ పట్టేద్దాం. మిక్సీ జార్లో మొత్తం వేసేద్దామండి. ఉప్పు వేయాలి, కొన్ని పచ్చిమిరపకాయలు. ఇంకా తాలింపు గీలింపు ఏమొద్దండి, చాలా బాగుంటుంది చట్నీ. కొద్దిగా ఉప్పు వేసి చూడండి, అలాగే ఉప్పు, ఎల్లిపాయలు వేసి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకొస్తాను. కొబ్బరి పచ్చడి అయిపోయింది, గిన్నెలో వేసేద్దాం. వావ్, చూడండి, ఇలాగా దేవుడికి పెట్టాలి కనుక మనం టేస్ట్ ఏం చూడొద్దు. కమ్మగా ఉంటుంది, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే మనము చపాతీకి, పూరికి, అన్నంలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇది ఎక్కువ చేశాను కావాలనే, 2 డేస్కి రావాలని. ఇప్పుడు ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఇంకా ఇది పక్కన పెట్టేసి దీనికి తాలింపు అవసరం లేదండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీసేస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పాయసం చేసుకుందాం. పాయసానికి ఎసరు పెట్టానండి, వాటర్ కాగుతున్నాయి. ఎందుకంటే మామూలుగా అయితే నేను కుక్కర్లో ఉడికేయకుండా ఇలాగే నీళ్ళలోనే శనగబ్యాళ్ళు వేసి ఉడికిస్తామన్నట్టు. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్నా కనుక నీళ్ళు మరిగిన తర్వాత బెల్లం వేసి ఈ శనగబ్యాళ్ళు ఉడకబెట్టుకునేవి ఇందులో పోసేద్దాం. అందుకోసానికి ఇలా వేసేద్దాం. ముందుగా
నీళ్ళు మరుగుతున్నాయి కదా, శనగబేళ్ళని వేసేద్దాం. తర్వాత బెల్లం వేసుకుందాం. నీళ్ళతో సహా శనగబేళ్ళని వేసేద్దాం. ఈ బ్యాళ్ళు ఉడుకుతున్నాయి కదా, దాంట్లోకి ఇది చూడండి బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వరు ఇలాగ వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. మీకు ఈ క్లిప్ మిస్ అయింది చూపించడము. ఏం లేదండి, నీళ్ళల్లో ముందుగా 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకొని ఒక గిన్నెలో ఇలాగ కలిపేసుకుంటే నాంతదని తొందరగా. ఇప్పుడు ఈ బ్యాళ్ళు ఉడుకుతున్నాయి కదా, అందులో వేసేద్దాం. చూడండి బ్యాళ్ళు ఉడుకుతున్నాయి కదా, ఇందులో వేసేద్దాం. వేసేస్తే సూపర్గా ఉంటుంది. గడ్డ కట్టకుండా కలిపేసేయాలి వెంటనే, లేదంటే గడ్డ కట్టేస్తుంది. చిక్కగా రావడం కోసం బియ్యపిండి వేసుకుంటారు చాలామంది, కానీ ఈ బియ్యపిండి బాగుండదు, ఇది రవ్వ అయితే బాగుంటుంది. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇంకా బెల్లం వేయలేదు మనము, ఇది ఉడికినాక బెల్లం వేసేసుకుంటే ఇంకా జీడిపప్పు, కిస్మిస్, తాలింపు నెయ్యి వేసేసుకుంటే పాయసం రెడీ. ఇంత వాటర్ లాగా ఉండదు, ఇది బొంబాయి రవ్వ ఉడికితే చిక్కగా అవుతుంది. ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, బెల్లం తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి అది కూడా మరుగుతుంది కదా, మనము గ్లాసు వేసుకున్నాము, గ్లాసు బెల్లం వేసుకుందాము. ఈ గ్లాస్తో వేసుకున్నాము, ఈ గ్లాస్ బెల్లం వేసుకుందాము. మరగనీయండి. చూసారా, ఇప్పుడు ఈ గ్లాసు బెల్లం వేసేసుకుందాం. ఒకసారి బెల్లం వేసుకున్నాం కదా, కలిపేసుకుందామండి. పాయసం ఉడుకుతుంది. ఈ పాయసము ఏ పాయసం పెట్టినా కూడా దేవుళ్ళకు ఎక్కదండి, కానీ ఈ శనగబేళ్ళ పాయసం మాత్రం తప్పకుండా దేవుళ్ళకు పెట్టచ్చు, భక్ష్యాలతో సమానం, బాగుంటుంది. బెల్లం కరిగేదాకా కొద్దిగా వెయిట్ చేసి తాలింపు వేసుకుందాము. అదేనండి, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ నేతిలో వేయించి పాయసంలో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది శనగబేళ్ళ పాయసం. ఓకేనా, ఏమైనా పల్చగా అనిపిస్తే ఇంతకుముందు పప్పు తీసాను కదా, అది కూడా వేసేద్దునా అని అనుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా పల్చగా అనిపిస్తుంది. ఇంకా పప్పు లేదు, చట్నీతోనే దేవుడికి పెట్టేస్తాను. ఇది కూడా వేసేస్తానులేండి, ఎందుకంటే ఏమో పల్చగా అనిపిస్తుంది. ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. పప్పు చేస్తా అనుకున్నా కదా, వద్దులేండి. ఇంకా మరోసారి మీకు మసాలా పప్పు చూపిస్తాను. ఓకే, ఇది కొద్దిగా ఉడికినాక ఇప్పుడు నెయ్యి తాలింపు వేసుకుందాము. నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పు వేయించుకొని. ఇక్కడ చూడండి జీడిపప్పు వేగుతుంది కదా, నెయ్యి పెట్టాను. ఇక్కడ కొద్దిగా కిస్మిస్ వేసేద్దాం. ఇవి కూడా వేగినాక పాయసంలో పోసేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, ఈజీగా అయిపోతుంది. ఎర్రగా అయినాయి. ఇంక ఈ పాయసం కూడా మరుగుతుంది కదా, చూడండి మరుగుతుంది పాయసము. ఆఫ్ చేసేసి ఇందులో పోసి మూత పెట్టాలి. అంతే, పాయసం రెడీ. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటే బేళ్ళ పాయసం రెడీ. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేద్దామా. చూడండి దేవుడి కోసము పులిహోర, కొబ్బరి పచ్చడి, అలాగే పాయసము, వైట్ రైసు, పెరుగు వేస్తాను. ఎందుకంటే ఇంకా చారు వేయనండి, నిన్నటిది తీసి పెట్టాను కదా, అందుకోసానికి. ఇదండి ఇవాళ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. దేవుడి దగ్గర పెట్టేద్దామా, చూద్దాం రండి. దగ్గర నైవేద్యం పెట్టేశాను. చూడండి ఇంత పెద్ద ప్లేట్లో పెడతావు, ఇంత చిన్న దేవుడు. సమర్పయామి. నమస్కారోమి. ఈరోజు మన పండగ ఒక్కపొద్దు విశేషాలు చూసేద్దామా. అవి చూడండి, శనగబేళ్ళ పాయసం. ఇది చల్లగా అయితే గట్టిగా అవుతుందండి, వేడిగా ఉంది కదా. అలాగే మామిడికాయ పులిహోర, అలాగే కొబ్బరి పచ్చడి, ఇంకా వచ్చేసి గుగ్గుళ్ళ చారు, వైట్ రైస్. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్. మీరేం చేసుకున్నారో, ఉపవాసం ఏం తిని వదిలారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా.